ఇక్కడ అన్నవరం దూరమే మనకి దగ్గరే కాబట్టి ముఖ్యంగా పురోహితుల గురించి జగన్ ఎప్పుడు పరిపాలన ఉన్నప్పటి నుంచి 219 దేవాలయాల మీద దుర్ఘటనలు జరిగినాయి. అందరూ ఆరాధించే శ్రీరామచంద్రమూర్తిని విగ్రహాన్ని రామతీర్థంలో నరికేస్తే ఈ రోజు వరకు ఒక్క దోషిని పట్టుకోలే. మనకి అంతర్వేదిలో రథం తగలబెడితే ఈ రోజుకి పట్టించుకోలే. నిన్నటికి నిన్న గత కొద్ది రోజుల క్రితం అన్నవరంలో పురోహితుల్ని వేలం పెట్టాడు ఈ పెద్ద మనిషి. జగన్ నాకు ఒక మాట చెప్పు, నువ్వు అసలు పురోహితుల్ని వేలం పెట్టడం అంటే నీకు దాని తాలూకు పర్యవసానం తెలుసా? నీకు కానీ నీ మంత్రివర్గానికి కానీ అక్కడ చేసిన అధికారులకు కానీ అది రాజ్యాంగ విరుద్ధమైన సంగతి నీకు తెలుసా? ఆ సెన్స్ ఉందా మీకు? దాని గురించి చెప్తాను మీకు. మీరు అన్నవరంలో పురోహితులు వేలం పాట పెడితే ఏం అట్రాక్ట్ చేస్తున్న ప్రశ్న వస్తున్నాయి తెలుసా? డస్ గవర్నమెంట్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు హ్యాండిల్ రిలీజియస్ ఆస్పెక్ట్స్? వుడ్ దే డూ ద సేమ్ ఫర్ అదర్ రిలీజియన్స్? వై ఓన్లీ టు హిందూ ధర్మ? ఇస్ దేర్ ఎనీ అల్టీరియర్ మోటివ్? అంటే మీకు వేలం పాట వేయడానికి పురోహితుల్ని నీకు రాజ్యాంగపరమైన హక్కు ఉందా? ఇదే నువ్వు మిగతా మతాలకు కూడా చేస్తావా? ఇది ఒక హిందూ ధర్మానికైనా లేదంటే ఇస్లాంకి క్రిస్టియానిటీ కూడా వర్తిస్తుందా? అసలు ఓన్లీ ఇది ఎందుకు కేవలం హిందూ ధర్మానికే మీరు చేస్తున్నారు? దీని వెనక ఏదన్నా వేరే ఉద్దేశాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 ప్రకారం చెప్తున్నాను, దీని గురించి వినండి. క్రక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ యాజ్ ఎంబెడెడ్ ఇన్ ప్రియాంబుల్, రాజ్యాంగం ఉన్న పీఠికల్లో చెప్పింది ఆర్టికల్ 25 to 28, the state is said to be secular and the government shall not make itself colored in favor or in any against of any religion and shall also not meddle in the profession of any religion. It also includes an interpretation that the state is equidistant from all religions. రాజ్యాంగ పీఠికలో ప్రభుత్వాలకి మతానికి మత ధర్మాలకి సంబంధం లేదు, కల్పించుకోకూడదు, మతానికి సంబంధించిన అన్నిటికీ సమదూరంలో ఉండాలి అని చెప్తుంది రాజ్యాంగం. ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ లో to deal with Hindu religious institutions such as temples and matams like Brahmangari Matam, TTD institutions, ఇది ఒక స్పెషల్ చట్టం ఉంది దీని మీద. ఇంట్రోఫాక్ట్స్ బ్రీఫ్ గా జగన్, నువ్వు ఆక్షన్ లో వెయ్యాల్సింది టెంపుల్స్ లో. ఎండోమెంట్స్ యాక్ట్ కు ఉన్నది టెంపుల్స్ లో. నువ్వు కొబ్బరికాయలు, పువ్వులు, అరటి పండ్లు, చెప్పుల దుకాణాలు, అదే చెప్పుల దుకాణాలు ఉన్నాయి కదా, మనం తప్పేశారు. అండవరంలో చెప్పులు పైన అలాంటి చెప్పుల దుకాణాలు ఆక్షన్లు వేసుకోండి. ప్రసాదం ప్రిపరేషన్లు, కళ్యాణ కట్ట, ఈ మనకు గుండు గీయించుకుంటే, శిరోమండనం చేయించుకుంటే వాటి కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు. ఎక్కడా కూడా జగన్ ఆక్షన్ ఆన్ హ్యూమన్స్ అండ్ దేర్ సాక్రోసాంక్ట్ హ్యూమన్ సర్వీసెస్ ఈజ్ కండెమనబుల్ అండ్ షల్ కన్సిడర్ టు బి సీరియస్ ఇల్లీగల్ యాక్షన్. నువ్వు వస్తువుల మీద, ప్రసాదాల మీద, లేదా చెప్పుల మీద, కేశాల మీద నువ్వు వేలం వేయొచ్చు కానీ అర్చకుల్ని వేలం వేయటానికి లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. నేను జనసేన తరపు నుంచి దీన్ని నిన్ను కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. అలాగే ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్, మీరందరూ ఇష్టానికి టెంపుల్స్ ని దుర్వినియోగం చేస్తున్నారు. మీరు ప్రతి ఎమ్మెల్యే
ప్రతి ధర్మాన్ని మీరు గౌరవించాలి. వైసీపీ నాయకులకు చెప్తున్నాను, మీరు హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు. హిందూ ధర్మాన్ని మళ్ళీ చెప్తున్నాను, బాగా జాగ్రత్తగా వినండి. హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. ఎమ్మెల్యేలకు కానీ ముఖ్యమంత్రికి కానీ మీరు దేవాదాయ శాఖలో సంబంధించి మీరు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి తప్ప మీరు దాంట్లో జోక్యం కల్పించుకుంటే మీరు శిక్షార్హులు. మీరు జగన్ నాకు ఒకటి చెప్పు, ఇదే పని నువ్వు ఇస్లాంకి చేస్తావా? ఇస్లాంలో నువ్వు యాక్షన్ వేయగలవా? ఎందుకు కేవలం నువ్వు దేవాలయాల మీదే పడ్డావు? ఇస్లాంలో యాజ్ పర్ వక్ఫ్ యాక్ట్ నో ప్రొవిజన్ సపోర్ట్స్ ఆక్షన్ ఆఫ్ ముతావల్లి, నయీబ్ ముతావల్లి, ఖాదిమ్, ముజావర్, సాజ్ దానిషిన్, అమీన్ ఇలాంటి ప్రేయర్ చేసే వారి మతానికి సంబంధించిన వాటికి నువ్వు వాళ్ళని ఆక్షన్ వేస్తావా? ముస్లింలకి ఇస్లాం సమాజానికి ఈయన యాక్షన్, హిందూ ధర్మానికి నువ్వు ఎందుకు వేస్తున్నావు? హిందూ ధర్మం అంటే పట్టించుకొని ధర్మం అయిపోయిందా? మీకు తమాషాలుగా ఉందా? మీకు ఎవరి ఇష్టానికి మీరు హిందూ ధర్మాన్ని ఆడుకుంటా ఉంటే చూస్తూ కూరుకోవాలా? ఇదే నువ్వు చర్చలకి చేయగలవా? ఇదే నువ్వు చర్చలకి చేయగలవా? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మత ధర్మాలతో సంబంధం లేదు. క్రిస్టియన్ ఫాదర్స్ వాళ్ళ పని చూసుకుంటారు, ముస్లిం ముల్లాలు వాళ్ళ మతం చూసుకుంటారు, ఆలయానికి సంబంధించిన పెద్దలు ఆలయాల సంగతి చూసుకుంటారు. దయచేసి నీకు చెప్తున్నాను జగన్, హిందూ ధర్మం జోలికి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. ఏ బ్రాహ్మడు వచ్చి ఉపనయనం చెయ్యాలి, ఏ బ్రాహ్మడు వచ్చి కళ్యాణం చెయ్యాలి అనేది పూర్వము యజమాని ఇష్టంగా ఉండేది. అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన ఇంటి పురోహితుడిని, ఎందుకంటే ప్రతి వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది, మా బ్రహ్మగారే వచ్చి ఈ కార్యక్రమం చేయాలి మాకు అన్ని విధాల. ఈ బ్రహ్మగారికి ఎక్కడైనా ఒకటే, ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు, అన్నవరంలో కాకపోతే వాళ్ళ ఇంట్లోనో ఫంక్షన్ హాల్లోనో ఎక్కడో చేసుకుంటారు. ఎక్కడ చేసినా ఈ బ్రాహ్మడే పెళ్లి చేయించడానికి వెళ్తాడు. ఏమ్మా, ఇప్పుడు ఆ పెళ్లి చేసుకుంటున్నటువంటిది, ఉపనయనం చేసుకుంటున్నటువంటిది లేదు, ఇంకొక కార్యక్రమం చేసుకుంటున్నటువంటి కుటుంబము అన్నవరంలో చేసుకోవాలని మొక్కుకున్నారు. బయట ఎక్కడైనా ఇదే పెళ్లి చేయిస్తే అబ్బాయికి ఏమి, ఆ బ్రాహ్మడికి ఏమి అతని యొక్క డబ్బుల్లో ఇచ్చి కానీ ఎక్కడ రూపాయి కత్తిరించేది ఏమీ లేదు. అన్నవరంలో మీరు హాల్ ఇచ్చారు, ప్రదేశం ఇచ్చారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఇంత అని తీసుకున్నారు. పురోహితుడు బయట నుంచి వచ్చినప్పుడు అసలు ఈ పురోహితుడు ఫ్రీ, ఎవరికి బద్ధుడు కాదమ్మా. పురోహితుడు ఎవరికి బద్ధుడు? తను వేదం చదువుకున్నాడు, ఆ వేదమాత అలా ఆనందంగా కూర్చొని ఉంటుంది. అలాంటి వేదమాతని హాయిగా ఎక్కడ కార్యక్రమం అంటే అక్కడ చేసుకుంటూ వెళ్ళే వేదమాతని మా ప్రదేశానికి, మా జ్యూరిస్డిక్షన్లోకి, మా ఏరియాకి వచ్చినప్పుడు మేము బంధించి పీడించి వాడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాం. ఓ పెళ్లి చేస్తే 5,000 రూపాయలు పెట్టారమ్మా. ఓ 3,000 మంది బ్రాహ్మణులు ఒక్కసారిగా వెళ్ళి గగ్గోలు పెడితే 1,500 రూపాయలైనా పెడతాం అన్నారు. సరే, ఇవాళ 1,500 పెట్టావు, తగ్గించాడు కదా అని ఒప్పుకొని వచ్చారనుకోమ్మా, 2 ఏళ్ళు కాగానే టెండర్ అయిపోతుంది. మీరు ఇచ్చే డబ్బులు ఇక్కడ అవసరమైన ఖర్చులకి సమన్వయం కావట్లేదండి, మళ్ళీ 5,000 చేయండి అంటారు. ఏముంది, వాళ్ళకి ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు రాయటమే కదా. ఎన్నో సంవత్సరాల నుంచి స్వతంత్రంగా వస్తున్నది ఇప్పుడున్న ఈవోకి మార్చాల్సిన అవసరం ఏంటి? శ్రీశైలంలో ఉన్నప్పుడు అన్యులకి, వేరే వాళ్ళకి ఇక్కడ ఏవో ఆయన షాపులు రాసిస్తున్నాడని అప్పట్లో గొడవలు చేశారు కొంతమంది. వెళ్ళి యాంటీ కరప్షన్ బ్యూరోలో పట్టుబడ్డాడు ఏసీబీ కేసుల్లో ఉన్న వ్యక్తి. ఆయన సత్యనారాయణుడు. సత్యనారాయణ క్షేత్రానికి ఏసీబీలో పట్టుబడినటువంటి వ్యక్తి. సరే, ఏం నిజ నిర్ధారణ ఏమైందో, ఏం రుజువు చేసుకున్నాడో, బాబైందో లేదో, అసలు ఒక ఆరోపణ అయితే వచ్చింది కదా. అలాంటి ఆయన ఇప్పుడు సత్యదేవుడికి ఈవోగా పెట్టారు. ఈయన అక్కడ వ్యవస్థని క్రియేట్ చేసి
దీన్ని ఒక కాంట్రాక్ట్ కింద పెట్టి 2 ఏళ్ళు కాంట్రాక్ట్ ఎవరికైనా ఇచ్చేసేట్టు. ఎవరున్నారు దీని వెనకాల? మొత్తం లెక్కలు బయటకు వస్తాయి. ఎవరెవరి ఆలోచనలు, ఎవరు మాట్లాడుతున్నారు, ఈ కాంట్రాక్ట్ ఎవరు తీసుకుంటారు, ఏ లెక్కలు వెనక్కి పోవమ్మా అన్నీ. ఎందుకంటే ఇది చాలా ఏనాడైనా నిజం బయటకు వస్తుంది. నిజం బయటికి వచ్చినటువంటి అప్పుడు వెనకాల ఉండే పెద్దలకందరికీ ఇది అవమానం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వ్యవహారాల్లో. మొట్టమొదటిసారి మేము సాధారణంగా ఎప్పుడు ఎవరిది మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే కడుపు నిండి ఆనందం వేసినంత ఆనందం అనిపించింది. ఆయనకు కూడా ఒక మాట చెప్తాను, అయ్యా ఈ ఎలక్షన్స్ ముందు 4 నెలలు 6 నెలల్లో వచ్చి టకటక మైక్ తీసుకొని అరవడం కాదు, ఈ టెంపో ఏదైతే మెయింటైన్ చేశారో ఈ నాయకత్వాన్ని ఎప్పటికీ మెయింటైన్ చేయండి. ఏదో ఎలక్షన్స్ ముందు అరిచామన్నట్టు కాదు. టీడీపీ గొంతు ఏమైందమ్మా? రావాలి, బయటకు మాట్లాడాలి. బీజేపీ వాళ్ళు ఏమయ్యారు? నిరంతరం కాషాయం మాట్లాడాలి. ఇది ఒక ఉద్యమం కింద చేయాలి. నీ ధర్మములో అసలు హిందూ ధర్మం అంటే ఎవరమ్మా? మనం ఆచరించే ఆచారాలు, మన వ్యవహారాలు. నేను పుట్టంగానే నామకరణం చేయాలి, వేదమంత్రాల ప్రకారం నామకరణం కావాలి, పురాణాల ప్రకారం నామకరణం కావాలి, మా గణపతి పూజ పుణ్యావాచనం నుంచి చెయ్యాలి. ఈ ధర్మాన్ని కాపాడుతోంది వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు అన్నవరంలో ఉన్న దేవుడి దగ్గర ఈవోగా కూర్చొని డబ్బులు తీసుకుంటున్నావు. మేమందరం కూర్చొని మా క్షేత్రాలు లోపలుండే దేవతల యొక్క మాహాత్మ్యాన్ని ఇక్కడి నుంచి ప్రచారం చేసుకుంటున్నాం కాబట్టి ఈ ధర్మం గొప్పతనం తెలుసు కాబట్టి ఆ సత్యనారాయణ యొక్క సత్యాన్ని ఎప్పటికప్పుడు మేమందరం పంచుకుంటున్నాం కాబట్టి మీ దగ్గరికి జనం వచ్చి 4 రూపాయలు కడుతున్నారు. ఆ డబ్బుల మీద ఈవోగా బతుకుతున్నావు నువ్వు. ఆ డబ్బులు తీసుకొని ఈవోగా ఉండి వాళ్ళకే ఇబ్బంది పెడతా అంటే తల్లిపాలు దాగి రొమ్మును గుద్దే రకం అనాలి. ఎవరిని ఏ విధమైన ఇబ్బందులు పెడుతున్నారు? ప్రతి విషయములో ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఈవో మీద ఆల్రెడీ చాలా అపవాదులు ఉన్నాయి అనేక క్షేత్రాల్లో. ఆయన్ని తెచ్చి పెట్టారు. ఆయన తీసుకునే తప్పుడు నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వం వైపుకు వేలెత్తి చూపిస్తాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే జాగ్రత్తలు తీసుకొని ఈ పొరపాటు ఏదైతే జరిగిందో దీన్ని దిద్దుబాటు చర్య చేసి మేము ఇలాంటి పని చెయ్యట్లేదు, మా ఈవో తొందరపడ్డాడు, లేదు మాకు వెనకాల ఇస్తున్నటువంటి సలహాలిచ్చే పెద్దలు తొందరపడ్డారు అని ఆ సలహాలిచ్చే వాళ్ళకైనా జ్ఞానం వచ్చేట్టుగా ఇది మేము వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పండి.